మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శత జయంతి ఉత్సవాలకు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్లుగా పెద్దలు, ఈ జిల్లాను తెలుగుదేశం పార్టీని కాపాడే ముఖ్య నాయకులు, మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మదనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు మిత్రులు షాజాన్ బాషా గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రగిరి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పులివర్తి నారాయణ గారు, అదేవిధంగా పూతలపల్లి శాసనసభ్యులు మురళీమోహన్ గారు వేదిక మీద, అదేవిధంగా కుప్పం ఇన్ఛార్జ్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ముద్ర వేసి ఎమ్మెల్సీగా గెలిచిన అన్న శ్రీకాంత్ గారికి, అదేవిధంగా పీకేఎం చైర్మన్ మిత్రులు సురేష్ గారికి, అదేవిధంగా మిట్స్ కాలేజీ యాజమాన్యం ఛాన్సలర్ డాక్టర్ విజయ్ భాస్కర్ చౌదరి గారికి, జునైద్ యువకుడు జునైద్ గారికి, షంషీర్ గారికి, ప్రసాద్ అన్న గారికి, దారం అనిత గారికి, శివప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు, నాతో పాటే పూర్వం నుంచి ఉన్న టౌన్ బ్యాంక్ ను కాకినాడ నుంచి ఆయన ఒక్కసారి పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్యేగా, టీడీడీ బోర్డు డైరెక్టర్ గా, కాకినాడ చైర్మన్ గా కొనసాగుతున్న పెద్ద మన మనసుండే వ్యక్తి చిట్టూరి రవీంద్ర గారికి, అదేవిధంగా విశాఖపట్నం చైర్మన్ నాప్కాప్ డైరెక్టర్ ఢిల్లీ రాఘవేంద్రరావు గారికి, అదేవిధంగా గుత్తి చైర్మన్ జిలాని భాషా గారికి మిత్రులు, అదేవిధంగా ఏలూరు చైర్మన్ అంబికా ప్రసాద్ గారికి, రాజమండ్రి చైర్మన్ అచ్యుత రామారావు గారికి, నెల్లూరు చైర్మన్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మన సాయి లోకేష్ గారికి, వేదిక మీద చాలా పెద్దలు ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గ పెద్దలు రాత్కొండ బాబురెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా, ఎందుకంటే తెలుగు చిన్న బ్యాంకు మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్, దీన్ని ఆ రోజుట్లో నన్ను ఇక్కడ నేను 1994లో ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న రాతకొండ సాగర్ రెడ్డి గారు కీర్తిశేషులు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ హయాంలో రాతకొండ విజయ్ కుమార్ గారు మా బ్యాంక్ చైర్మన్ గా ఉన్నారు. ఆ సమయంలో నాకు డైరెక్టర్ గా తీసుకుంటే దాన్ని అంచెలంచెలుగా ఈయన విజయ్ కుమార్ గారు చనిపోయిన తర్వాత నేను చేపట్టినప్పుడు చైర్మన్ 20 కోట్ల రూపాయల మటుకి డిపాజిట్లు ఉంటే దాన్ని ఈ రోజుకి పెద్దల వేదిక మీద ఉన్న ముఖ్యంగా మా శాసనసభ్యులు మదనపల్లి శాసనసభ్యులు ఆ రోజు కూడా ఇంతకు ముందు కాంగ్రెస్ లో శాసనసభ్యులు ఉన్నారు, ఈ రోజు తెలుగుదేశంలో శాసనసభ్యులు టౌన్ బ్యాంక్ విషయంలో ఏ రోజు కూడా జోక్యం చేసుకోవాలా. ఎందుకంటే బ్యాంక్ అంటే బ్యాంక్ మాదిరి చూడాలా, ఇది ఒక పద్ధతిగా పోవాలా అని చూసే వ్యక్తి మన శాసనసభ్యులు కూడా షాజహాన్ బాషా గారు. ఇప్పుడు ఈయన ఈ రోజు 100 కోట్ల డిపాజిట్లు, 175 కోట్ల టర్న్ ఓవర్, 3 బ్రాంచీలతో ముందుకెళ్తున్నాం. నేను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో లాస్ట్ ప్రభుత్వంలో అవకాశం ఇలా బ్యాంకులు కూడా పార్టీలు ముద్రేసి మమ్మల్ని కానియకుండా దూరం పెట్టారు. అట్లనే ఇంకోరికేమైనా చైర్మన్ ఇచ్చారా, ఇన్ఛార్జ్ చేశారంటే మదనపల్లిలో వేల. అయితే మనము గమనించాల్సిన విషయం ఏమంటే ఈ రోజు కూడా బ్యాంకు ఒక పద్ధతిలో పోతా ఉందంటే నాతో పాటు డైరెక్టర్లు, వైస్ చైర్మన్ భాస్కర్, పేరు పేరున డైరెక్టర్లు కానీ, మా స్టాఫ్ సిఓ ప్రసాద్ గారు కానీ, మేనేజర్లు రవిచంద్ర రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. ఈ రోజు ఒక పద్ధతిలో తీసుకుంటా పోతున్నామంటే ఆ రోజు ఫౌండర్ గంగారపు పెద్దపరెడ్డి గారు ఆ రోజు ప్రజాస్వామ్యం లేకుండా భూస్వామ్య వ్యవస్థ నడుస్తుంటే 1924 కోఆపరేటివ్ వ్యవస్థ మదనపల్లిలో దీన్ని తీసుకొచ్చి ఫౌండర్ గా నిలబడి ఈ బ్యాంకుకు ముందేశారు. అదే పద్ధతిలో దాని తర్వాత చింతల రామిరెడ్డి అనే వ్యక్తి దీనికి చైర్మన్ అయ్యాడు. ఆయన కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఉంటే దాని తర్వాత మీ అందరికీ తెలుసు టిఎన్ నాగిరెడ్డి గారు ఈ జిల్లాకు అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన వీకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆయన నీలం సంజీవ్ రెడ్డి గారు
ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ బ్యాంకును నాగిరెడ్డి హయాంలో, నాగిరెడ్డి గారి కీర్తిశేషుల హయాంలో ఈ ప్రధాన కార్యాలయం కట్టినప్పుడు ఆయన ఓపెనింగ్ వచ్చారు. ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ ఓపెన్ చేశారు. అదే విధంగా ఆయన తర్వాత ఆయన తమ్ముడు టిఎన్ విశ్వనాథ్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన కూడా ఈ బ్యాంకులో పనిచేశారు. దాని తర్వాత టిఎన్ నాగిరెడ్డి కొడుకు నీలం సంజయరెడ్డి అల్లుడు రఘురామరెడ్డి గారు ఈ సమితికి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయన కూడా బ్యాంకు చైర్మన్. అయితే ఈ నియోజకవర్గంలో రాటకొండలకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో భాగమై ఆర్వి కృష్ణకుమార్ గారు కూడా చైర్మన్ గా ఉన్నారు. దాని తర్వాత ఆర్వి విజయ్ కుమార్ ఉన్నారు. వాళ్ళందరి తర్వాత నాకు అవకాశం వస్తే 20 కోట్లదే ఈ నియోజకవర్గంలో ఆ రోజు నేను చైర్మన్ అయితే ఇంక ఈ బ్యాంక్ పోతుంది అనేవాళ్ళు. అయితే దాన్ని పట్టుదలతో దీన్ని పెంచాలనే ఉద్దేశంతో 100 కోట్లు చేసి డిపాజిట్లు 170 కోట్లు టర్నోవర్ చేసిన ఘనత దీనికి తోడు రాజకీయ నాయకులు అందరూ. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు ఎప్పుడు కూడా నేను ఏం చెప్పినా కూడా ఇది పొగడ్త కాదు. షాజహాన్ బాషా గారు నాకంటే చిన్న వయసుకలైనా కూడా మేము చెప్తే ఆలోచించి ఈ నియోజకవర్గంలో ఎవరు పోయినా ఈ మా శాసనసభ్యుడికి ఆయన దగ్గరికి పోయిన వ్యక్తులకి అందరికీ కూడా మర్యాద ఇచ్చి మీరు పోనీ నేను ఉండాలని భుజం తట్టే వ్యక్తే మా షాజహాన్ బాషా. కాబట్టి మేమందరూ కలిసిపోతున్నాం. ఈ రోజు కానీ రేపు కానీ తెలుగుదేశం ముద్ర వేసుకున్నాం. మాకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదవి లేకుండా మేము ఆశించలా, వాళ్ళ దగ్గరికి పోయి తలంచలా, మాకు అవసరం లే. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. నేను షాజహాన్ బాషాకి అడిగినాను, నేను మున్సిపాలిటీ అవకాశం ఉంటే నువ్వు మున్సిపాలిటీ కదా అన్నాను. వద్దు, ఈ 100 సంవత్సరాల పండగ చేయాలా, నేను చైర్మన్ ఉండి నా హ్యాండ్లో 100 సంవత్సరాలు పూర్తి చేయాలంటే సరే అన్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయుల మంత్రి అమర్నాథ్ రెడ్డి గారికి, కిషోర్ కుమార్ రెడ్డి గారికి, షాజహాన్ బాషా గారికి, నాని గారికి, మురళీమోహన్ గారికి, శ్రీకాంత్ గారికి, సురేష్ గారికి, బీజేపీ అధ్యక్షులు కాయలోకేష్ గారికి, మీ ముందర ఉన్న మన సభ్యులు, డిపాజిట్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, నాతో పాటు సిబ్బంది, డైరెక్టర్లు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా సమయభావం లేదు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కాబట్టి సెలవు తీసుకుంటాను. ఈ బ్యాంకును మరింతకు ముందుకు సాగేందుకు కృషి చేసి ఏరియా ఆఫ్ ఆపరేషన్ కూడా నా హయాంలో ఇప్పుడు తెచ్చాను. ఏరియా ఆఫ్ ఆపరేషన్ రాయలసీమ తెచ్చాను. ఓన్లీ మదనపల్లి టౌన్, పొంగునూరు, కురుబలకోట ఉంటే ఇప్పుడు జిల్లా రాయలసీమ అంతా తెచ్చాను. బ్రాంచెస్ పెడతాము, 200-300 కోట్లు డిపాజిట్ సేకరిస్తాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. మంచి మిడిల్ క్లాస్ పేదవాళ్లకు ఎవరికి లోన్లు కావాలంటే ఈ రోజు ఒక సింగిల్ లోన్ 25 లక్షలు ఇస్తున్నాం. 100 కోట్లు దాటని 50 లక్షలు ఇస్తాం. కాబట్టి నేషనలైజ్డ్ బ్యాంక్స్ కు మనకు వ్యత్యాసంతో వాళ్ళు పోతే ఎప్పుడో 6 నెలలకు ఫైల్ కదిలిస్తారు. నేను ఎట్లా కాదు, వచ్చిన వ్యక్తులకు కస్టమర్ వస్తే టీకా మీరు తెప్పించి ఆరోగ్యం బాగలేదంటే 2 రోజులు ఇచ్చాయి, పెళ్లి ఉందంటే 3 రోజులు ఇచ్చాయి. ఇలాగా నేను సర్వీస్ చేసుకుంటా ముందుకు పోతున్నాను. దీనికి ముందున్న మీ పెద్దలంతా కూడా నేను ఎక్కువ మాట్లాడితే క్షమించి మా బ్యాంకును మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న మన టౌన్ బ్యాంక్ మన విద్యన్న ఆధ్వర్యంలో చైర్మన్ విద్యన్న గారికి, పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అన్న అమర్నాథ్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు జిల్లా కోసం ఎంతో కష్టపడి ఈరోజు జిల్లా సాధించిన వ్యక్తి అంటే మన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా నాని గారు, గురుజాల్ జగన్ గారు, మురళీమోహన్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, వికే మోడా సురేష్ గారు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. నేను పేరుతో చెప్పాలంటే నేనే పూర్తి ట్యాక్ తీసుకున్నట్టయితే అది క్షమించాలని కోరుతూ ఈ రోజు 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే దీనికి కారణం టౌన్ బ్యాంక్ చరిత్ర. టౌన్ బ్యాంక్ ఎవరు పెద్దారెడ్డి గారు స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టౌన్ బ్యాంక్ ఆఫీసులు ఎదగాలని చెప్పి ఈ రోజు దాదాపు 100 కోట్ల డిపాజిట్లు, అదే కాకుండా 175 కోట్ల టర్నోవర్ ఈ రోజు నిత్యం ప్రజల్లో మధ్యలో నేషనల్ బ్యాంకులు సమానంగా నిత్యం పనిచేస్తున్న బ్యాంక్ ఏదైనా ఉందంటే మదనపల్లి టౌన్ బ్యాంక్. నేను చైర్మన్ గారు తెలియజేస్తున్నాను, మీరు ఎక్కడికి పరిమితం కాకూడదు. 4 జిల్లాలో
ఒక సంవత్సరం లోపల 10 బ్రాంచ్లు ఓపెన్ చేయాలా, మీరు చాలా సిస్టమ్స్ ఫాలో చేయాలా, తప్పకుండా టౌన్ బ్యాంక్ నేషనల్ బ్యాంక్ సమానంగా మీరు ఈరోజు ఎదగాలని చెప్పి కోరుతున్నాము. ఇదే కాకుండా ఇది ఒక అవకాశం, 10 మంది యువతకు ఉద్యోగాలు కల్పించే అవకాశం, మంచి రెస్పాన్సిబుల్ బ్యాంక్ గా పనిచేసే అవకాశం, సకాలంలో ప్రజలకు సేవ చేసే అవకాశం. ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకుంటూ ఎవరైతే మెరిట్ పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకందరికీ ఉద్యోగాలు కల్పించి బ్యాంకు ఉన్న నమ్మకానికి ఇంకా పెంచాలి. ఈ రోజు 100 కోట్ల రూపాయలు డిపాజిట్లు వచ్చాయంటే ఒక పరిపాలన దక్షత ఏదుందో బ్యాంక్ సకాలంలో బాధ్యతగా తన లిమిట్స్ లో ఉంటూ ఆర్బీఐ రూల్స్ పాటిస్తూ పూర్తి స్థాయిగా ఆర్బీఐ ఇలా చెప్తే అలా వింటూ సకాలంలో బ్యాంక్ పనితీరు బాగుంటేనే రేపు ఆ బ్యాంక్ ప్రజా బ్యాంక్ కింద ప్రజలు పూర్తిగా నమ్ముతారు. ఎక్కడైనా ఆ బ్యాంక్ అని బాధ్యతగా లేకపోతే ఎవరు ఆ బ్యాంక్ నమ్మరు, మళ్ళా ఆ బ్యాంక్ దివాలా తీసే సందర్భాలు వస్తాయి. ఎన్నో బ్యాంకులు మనం చూసాం. ఈ రోజు టౌన్ బ్యాంక్ ఏదైతే కార్యక్రమం 100 సంవత్సరాల కార్యక్రమంలో మన పాత ఉమ్మడి జిల్లా నాయకులందరూ మనం కలవడం ఒక శుభదాయకం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంకా జిల్లా విభజన కాలేజీ అంతా కలిసి ఉన్నట్లుగా అనిపిస్తాం ఇప్పుడు ఈ వేదికలో. కాకపోతే మేము గెస్ట్ హౌస్ కూడా అదే మాట్లాడుకుందాం. తప్పకుండా మన జిల్లా మదనపల్లి జిల్లాగా మనకు ప్రసాదించిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా ఎప్పుడు వస్తే కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక 50,000 నుంచి 1,00,000 మందితో స్వాగతం పలుకుతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మళ్ళా రేపు నెలలో కన్ఫర్మ్ ఇప్పుడు ప్రిలిమినరీ గెజిట్ వచ్చింది. కన్ఫర్మేషన్ గెజిట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ పీలేరులో పెడతాం, సెకండ్ ప్రోగ్రామ్ మదనపల్లిలో వేదిక పైన ఉన్న నాయకులు ఇంకా మిగతా నాయకులందరికీ తీసుకొని ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టి మనం మన బాధ్యత చాటుకోవాలా. మదనపల్లి మన కళ. మదనపల్లి జిల్లా ఏ ఒక్క నాయకులు ఇవ్వలేదు, అందరూ వైసీపీ నాయకులు జీవితాలతో ఆడుకున్నారు. ఈ రోజు ఏదైతే అన్న పాదయాత్రలో లోకేష్ బాబు గారు చెప్పించారు, అదే విధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పీలర్కి వచ్చినప్పుడు చెప్పించారు. అదే మదనపల్లికి వచ్చినప్పుడు 2024 పోయిన ఎలక్షన్ లో 24లో మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్లే మన కిషోర్ అన్న ఎప్పటికప్పుడు ఆ వీడియో సీఎం గారికి, సీఎంఓకి, అదేవిధంగా సాయి ప్రసాద్ గారికి, అదే విధంగా ఎవరైతే సబ్ కమిటీ ఉన్న నాయకులకు అందరికి, ఎమ్మెల్యేస్ మంత్రులకు అందరికి పంపించి పూర్తి స్థాయిగా వాళ్ళు గుర్తు చేస్తే మనం జిల్లా సాధించాం. జిల్లా సాధించిన దాంట్లో ఈ రోజు మనకు పండుగ వాతావరణం. ఎక్కడ చూస్తే మదనపల్లిలో పండుగ జరుగుతోంది. ఇప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ వచ్చి అంజర్పేట మీద 10:30 నుంచి వెయిట్ చేస్తున్నారు. దాదాపు 500 మంది ఉన్నారు అక్కడ. ఇంకా మన జిల్లా నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చినప్పుడు మన బాధ్యత వాళ్ళకి స్వాగతం పలకాల, వాళ్ళతో ఉండాలా. అందుకోసం ఈ రోజు టౌన్ బ్యాంక్ మరింత బాధ్యతగా, మరింత మంచిగా అభివృద్ధి చెంది పూర్తి స్థాయిగా ఇది రాయలసీమలో అన్ని జిల్లాలో దాదాపు 10 బ్రాంచ్లు పెట్టి మంచి సర్వీసులు ఇవ్వాల. మరొకసారి నేను టౌన్ బ్యాంక్ చైర్మన్ గారికి, ఆయన డైరెక్టర్స్ కి, అదే విధంగా సిఇఓకి, వాళ్ళ ఎంటైర్ స్టాఫ్ కి ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. 2025లో మనకు మదనపల్లి జిల్లా రావటం జరిగింది. చాలా సంతోషం అందరికీ. ఎందుకంటే ఆ రోజు మినీ మహానాడు మదనపల్లిలో జరిగినప్పుడు మనము చంద్రబాబు గారితో మాట చెప్పడం జరిగింది మినీ మహానాడులో. తర్వాత పీలేరులో మీటింగ్లో, లోకేష్ గారి పాదయాత్రలో, అన్ని మీటింగ్లో, అన్ని సందర్భాల్లో మనము మాట చెప్పినాం ఆ రోజు జిల్లా. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, అందరికీ మనము రుణపడి ఉండాలి. ఎందుకంటే జిల్లా చాలా పెద్ద విషయం. మనకు వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఉండే ఎంపీ మిథున్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఇక్కడ అప్పుడు లోకల్గా ఉండే మదనపల్లి ఎమ్మెల్యే కానీ, పీలేరు ఎమ్మెల్యే అప్పుడు చింతల రామచంద్రారెడ్డి వాయిలపాడులో రాయచోటి ముద్దు, మదనపల్లి వద్దు అని చెప్పి ధర్నా చేస్తా ఉన్నారు. మదనపల్లి మీటింగ్ కోసం మనం ఇక్కడికి వస్తా ఉంటే ఆ రోజు మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దు అని చెప్పి ధర్నా కార్యక్రమాలు చేశారు ఆ రోజు. ఈరోజు వైసీపీ నాయకులు మన జిల్లాను 3 భాగాలు చేసేశారు: తిరుపతి, చిత్తూరు, మదనపల్లి.
ఎప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, రామారావు గారు ఉన్నా ఎప్పుడు జిల్లా సపరేట్ అయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో చిన్న చిన్న జిల్లాలు చేసి చాలా సమస్యలు వచ్చినాయి. రాయచోటికి మనం వ్యతిరేకం కాదు, లేదా కడప జిల్లాకు మనం వ్యతిరేకం కాదు. ఆ రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు స్టేజ్ పైన ఏం చెప్పామంటే, నేను కూడా ఆ రోజు మీటింగ్ లో మాట్లాడినప్పుడు కడప జిల్లాలో 2 కాకపోతే 3 చేసుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మనకు అభ్యంతరం లేదు. మమ్మల్ని కలపద్దండి కడప జిల్లాతో, మాకు ఎటువంటి సంబంధాలు లేవు, వాళ్ళ పద్ధతులు వేరే, వాళ్ళ సంస్కృతి వేరే, సంప్రదాయాలు వేరే. చిత్తూరు జిల్లా 1911లో మనకు చిత్తూరు జిల్లా వచ్చింది. మీకు గుర్తుంటుంది, కుప్పము, పొలమనేరు కూడా మదనపల్లి సబ్ డివిజన్. మనకు ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరే మనకు మదనపల్లిలో ఉంది ఎప్పుడు కానీ. ఎన్నో సంవత్సరాలు, 70-80 సంవత్సరాలు. ఈరోజు 1919లో రవీంద్రనాథ్ ఠాగూర్ బీటీ కాలేజీకి వచ్చి ఆ రోజు నేషనల్ యాంథమ్ అక్కడ చేయటం జరిగింది. ఋషివాణి స్కూల్ కావచ్చు, ఎమ్మెల్యేల హాస్పిటల్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అన్ని బసెంట్లు అండ్ శానిటోరియం కావచ్చు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాడిన గడ్డ మదనపల్లి. ఆ రోజు మేము గుర్తు చేశాం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి. మన మాట చెప్పినాం, మన మాట పైన ఉండిన దానికి మనము మదనపల్లి వాసులు కానీ మేము కానీ జీవితాంతం ముఖ్యమంత్రి గారికి కొనుబడి ఉండాలి మనమంతా కూడా. ఎందుకంటే వైసీపీ నాయకులు ఆ రోజు మోసం చేశారు. ఇక్కడ ఉండే లోకల్ ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ మోసం చేశారు. మనకు కడప జిల్లా కావాలని చెప్పి చేసుకోవటం జరిగింది. ఈ రోజు మనకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చింది. మదనపల్లి పెద్ద మీటింగ్ పెడతాం మదనపల్లిలో. 1 నెలలో మనకు పర్మనెంట్ గా జిల్లా గెజెట్ వచ్చిన తర్వాత పీలేరులో కానీ, మాకు మదనపల్లి జిల్లా అయిన దానివల్ల పీలేరుకు సబ్ డివిజన్ అయింది. మాకు పుంగనూరు కాన్స్టిట్యున్సీ పీలేరు మాకు సబ్ డివిజన్ అయింది. మాకు కూడా ఆర్డీఓ డిఎస్పీ పీలేరులో ఉంటాడు. కాబట్టి ఈరోజు మంచి మదనపల్లికి గుర్తింపు వచ్చింది. చరిత్ర ఉండే ఊరు బ్రిటిష్ కాలం నుంచి. అట్లా ఊరును నెగ్లెక్ట్ చేశారు. రేపు 29లో మనకు జిల్లా ఇచ్చిన దానికి 4 సీట్లు గెలవాలి మనం, అది గుర్తు పెట్టుకోండి. ఈరోజు పని చేయించుకునేది కాదు, చంద్రబాబు గారి దగ్గర మనం పని చేయించుకునేది కాదు. ఈరోజు జిల్లా ఇచ్చిన దానికి రేపు మనం 4 సీట్లు తమ్మలపాలెం కానీ, పుంగనూరు కానీ, మదనపల్లి కానీ, పీలేరు కలిసి మళ్ళా మనం తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రికి కానుక ఇవ్వాలి మనమంతా కూడా. మొన్న కూడా తమ్మలపల్లి నియోజకవర్గం కానీ, పుంగనూరు కానీ జిల్లా సెంటిమెంట్ ఉండింది, జిల్లా ఈ లేదని బాధ ఉండింది. అక్కడ నిలబడిన నాయకులు సరిగ్గా చేసుకొని దానివల్ల ఓడిపోయినారు. లేకపోతే ఆ 2 సీట్లు కూడా ఖచ్చితంగా గెలిచిందాం. తమ్మలపల్లి కానీ పుంగనూరు ఓడిపోయే సీట్లు కాదు. మనం ఎవరైతే క్యాండిడేట్లు ఇచ్చినామో వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన దానివల్ల, సరిగ్గా చేసుకొని దానివల్ల ఓడిపోవడం జరిగింది. లేకపోతే ఆ 2 సీట్లు కూడా గెలవాల్సిన సీట్లు ఆ 2 కూడా. కాబట్టి ఈరోజు విద్యాసాగర్ చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ వేదిక పైన ఉన్న మిగతా బ్యాంకుల నుంచి వచ్చిన అందరూ పేరు పేరున నమస్కరించుకుంటున్నా. ఈ రోజు మదనపల్లి చరిత్ర తిరగరాసిన మనమందరం కూడా ఈ రోజు ఎప్పటికీ చిరస్థాయిగా, మేమంతా శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, మేము శాశ్వతం కాదు, జిల్లా ఎప్పటికీ ఇంక ఉండిపోతుంది. మదనపల్లి జిల్లా చరిత్రలో ఎప్పటికీ ఇంక ఉండిపోతుంది. అది ఇంకెవరు తీసే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరంతా కూడా ఇక్కడ ఈ మీటింగ్ వచ్చిన దానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సహకార సంఘాల గురించి ఇప్పుడే పెద్దలు చాలా మంది మాట్లాడారు. భారతదేశంలో 1904లో సహకార వ్యవస్థ స్టార్ట్ అయితే 18వ దశకంలోనే ప్రపంచంలో బ్రిటన్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత మన దేశంలో 1904లో స్టార్ట్ అయితే మదనపల్లిలో 1924లో పెద్దలు, పూజ్యులు, ఈ యొక్క సంస్థ వ్యవస్థాపకులు పెద్దారెడ్డి గారు, పెద్దారెడ్డి రెడ్డప్పరెడ్డి గారు, అంటే రాటకొండ గంగారపు పెద్దారెడ్డి గారు ఈ సంస్థని స్థాపించడం. ఇది 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా, ఎందుకంటే మొదటి సంవత్సరం నేను చూశాను. వారు ఆ సంస్థ స్థాపించిన తర్వాత మొదటి సంవత్సరం 2 రూపాయలు మాత్రమే వాళ్ళకి ఆదాయం సంపాదించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు 120 కోట్ల పైన బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు ముందుకు తీసుకొచ్చారంటే ఇది నిజంగా దీన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్రంలో చాలా కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి, ఇదొకటే కాదు.
పుంగనూరు కోఆపరేటివ్ ఉంది, ప్రతి మున్సిపాలిటీలో ఉంది, ప్రతి పట్టణంలో కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థలు ఏర్పాటయ్యాయి, చాలా కనుమరుగయ్యాయి. ఈరోజు రాష్ట్రంలో పనిచేసేటువంటి ఈ యొక్క సహకార సంస్థలు అటు అర్బన్ బ్యాంకులు కావచ్చు, రూరల్ బ్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటిలో ఇంకా బాగా వ్యాపారం చేస్తూ వారి సభ్యులకు లాభాపేక్ష లేకుండా వారికి సహకారాన్ని సేవలు అందించేటువంటి బ్యాంకులు ఇంకా నిలబడుతున్నాయంటే దానికి ఆ యొక్క పాలక వర్గాల యొక్క కార్యక్రమాలు ఏవైతే నిర్వహిస్తున్నారో వారు బ్రహ్మాండంగా ఆ బ్యాంకును ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవి నిలబడ్డాయి. ఇవి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలా. ఇటువంటి మనం ఎంకరేజ్ చేస్తేనే ఇంకా కూడా భవిష్యత్తులో ఈ యొక్క సంస్థలు వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. సభ్యులుగా ఈరోజు నాకు తెలిసి అర్బన్ బ్యాంక్ లో 25 లక్షల దాకా కూడా డైరెక్ట్ గా లోన్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అర్బన్ బ్యాంక్ లో దాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి చేయాలి. ఇదే కాదు, ఈరోజు ఈ సహకారానికి సంబంధించి ఈరోజు మిల్క్ సొసైటీలు ప్రమాణంగా పనిచేసేవి ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే మండలానికి 1-2 బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని డిసిసిబిలు బ్రహ్మాండంగా కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నాబార్డ్ నుంచి మనకు కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడానికి మనం తీసుకున్నటువంటి బ్యాంకు తీసుకున్నటువంటి డబ్బులు తిరిగి మనం కట్టుకుంటా పోతే ఎక్కువ కూడా మనకు కేంద్రం నుంచి సహకారం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థలో కోఆపరేటివ్ బ్యాంకింగ్ వ్యవస్థ బలమైనది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. ఎవరైతే పాలక వర్గం ఉన్నారో, ఎవరైతే సభ్యులుగా ఉన్నారో అది మన బ్యాంక్ అనుకొని, మన సంస్థ అనుకొని మనం చేసుకోగలిగితే ఇంకా 10 కాలాల పాటు, ఇంకా ఒక 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఈ యొక్క సంస్థ నిలబడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది బ్రహ్మాండంగా చరిత్ర కలిగినటువంటి సంస్థ మదనపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది. ఎంతో మంది పెద్దలు, అప్పుడే విద్యాసాగర్ చెప్పినట్టు ఎంతో మంది పెద్దలు ఇంతవరకు పనిచేసినటువంటి చైర్మన్ల కష్ట ఫలితం కూడా ఈ యొక్క బ్యాంకులో ఉంది. వాళ్ళందరూ స్ఫూర్తితో ఈ బ్యాంకును మరింత కాలం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా ఆ పాలక వర్గాన్ని కోరుకుంటూ, అదే విధంగా సభ్యుల్ని కోరుకుంటూ